హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను రచనారెడ్డి. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రామకృష్ణ చందూరి గారు, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్. సార్ని అడిగి అసలు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ రికమెండెడ్, ఇవి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే మేడం. సార్, మనం తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వకపోతే గట్ హెల్త్ బాగాలేదని అంటారు. ఈ గట్ హెల్త్ బాగాలేకపోవడం ఎంటైర్ బాడీని ఎలా డ్యామేజ్ చేస్తుంది, ఇది నిజమేనా? తిన్న ఆహారము డైజెషన్ సరిగ్గా కాకపోతే గట్ హెల్త్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల బాడీ అంతా డిస్టర్బ్ అవుతుంది. సింపుల్ మేడం, నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు తింటాం, డైజెషన్ కావాలి. డైజెషన్ అయ్యి మోషన్ పోతేనే మంచిగా ఉంటుంది శరీరం. ఒకవేళ డైజెషన్ సరిగా కాలేదు అని అంటే మనకు ఆ డైజెషన్ అసలు తినడం ఎందుకు తింటాం మనం? సింపుల్ ఒక క్వశ్చన్, ఎందుకు తింటాం మనం? న్యూట్రిషన్ కోసం. మంచి డైట్, మంచి నరిష్మెంట్, మంచి ఎనర్జీ, ఇవన్నీ కావాలంటేనే తింటాం. సో అది ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనము ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకుంటాం మేడం, అందులో పల్లీలు వేస్తాం. చట్నీ వేయాలంటే పల్లీలు వేస్తాం. అసలు అది పొడే కావట్లేదు అంటే గ్రైండర్ ఏం లాభం? పొడి కావాలి కదా. సో పొడి అయితేనే మనం చట్నీ చేయగలుగుతాం. ఇక్కడ కూడా డైజెషన్ అయితేనే మనకు కావాల్సినవన్నీ అబ్జార్ప్షన్ అనేది వస్తుంది. మనకి ఏమేమి కావాలి శరీరానికి? కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, ఐరన్ కావాలి, జింక్ కావాలి, కాపర్ కావాలి, మ్యాంగనీస్ కావాలి, సల్ఫర్ కావాలి, ఫాస్ఫరస్ కావాలి, వైటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే, ఇన్ని కావాలి. ఇవన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి? ఫుడ్ నుంచి వస్తాయి. మనం సరిగా తీసుకోవాలి. మళ్ళీ ప్రోటీన్ సరిగా ఉండాలి, ఫ్యాట్స్ సరిగా ఉండాలి. డైజెషన్ అవుతలేదు, పల్లీలు పొడి అవుతలేదు, చట్నీ కాదు. సో డైజెషన్ అవుతలేదు, మనకి నరిష్మెంట్ సరిగా ఉండదు, న్యూట్రిషన్ సరిగా ఉండదు. సో అవన్నీ తగ్గిపోతాయి. అవి తగ్గిపోతే ఇప్పుడు కాల్షియం తగ్గింది అనుకోండి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. మెగ్నీషియం తగ్గిపోయింది అనుకోండి, నిద్ర రాదు. ఐరన్ తగ్గిపోయింది అనుకోండి, బ్లడ్ సరిగా ఉండదు. జింక్ తగ్గిపోయింది అనుకోండి, నెయిల్స్ సరిగా ఉండవు, హెయిర్ సరిగా ఉండదు. మెగ్నీషియం తగ్గితే నిద్ర సరిగా రాదు. ఇట్లా ప్రతీదీ డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్రోటీన్ తగ్గుంది అనుకోండి, మజిల్స్ సరిగా ఉండవు, వీక్నెస్ డెవలప్ అవుతుంది. సో ఇట్లా ప్రతిదీ డైజెషన్ సరిగా కాకపోతే స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది, నెయిల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత మన మజిల్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్. గట్ బాగుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది అని అంటారు. సో ప్రాపర్ డైట్, ప్రాపర్ డైజెషన్ ఈజ్ కీ ఫ్యాక్టర్ ఫర్ యువర్ హెల్త్. తిన్న ఆహారం గంటల పాటు డైజెస్ట్ కాకపోవడం, లేదంటే కడుపు నిండిన ఫీలింగ్ కలగడం, ఇది గ్యాస్ట్రోపెరాసిస్కి లక్షణమా? అయితే ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? సో తిన్న ఆహారం గంటల పాటు డైజెషన్. గ్యాస్ట్రోపారసిస్ అంటే ఏంటి అని అంటే సింపుల్, మనం తిన్నాక అది ఈసోఫేగస్ నుంచి స్టమక్ రావాలి, స్టమక్ నుంచి చిన్న పేగు, పెద్ద పేగు, ఇట్లా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు, చిన్న పేగు దాకా పోవాలి అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే వేవ్ మూమెంట్ ఇట్లా ఉండాలి. ఇట్లా కంప్రెషన్ రిలాక్సేషన్ అంటే అప్పుడు ఫుడ్ పోతూ ఉంటుంది. ఈ మూమెంట్ని పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం. ఒకవేళ ఇది స్లో ఉందనుకోండి, ఈ మూమెంట్ ఒకవేళ స్లో ఉంది, ఇప్పుడు ట్రాఫిక్ పోతుంది మేడం, మెల్లిగా పోతే ఏమవుతుంది అంటే మొత్తం జామ్ అవుతుంటే ఇబ్బంది అవుతుందా కాదు? సో ఈ మూమెంట్ ఒకవేళ స్లో అయింది, దీన్ని గ్యాస్ట్రోపారసిస్ అంటారు. స్లో ఎందుకు అవుతుంది? మనకి ఇంప్రాపర్ మెగ్నీషియం తక్కువ ఉన్నా, కాల్షియం తక్కువ ఉన్నా, మెటబాలిజం తక్కువ ఉన్నా, స్ట్రెస్ ఎక్కువైనా, సో అప్పుడు ఏమవుతుంది? స్లో అయితే ఫుడ్ సరిగా మూమెంట్ కాదు. అప్పుడు ఏమవుతుంది? మన కడుపు ఉబ్బినట్టు అనిపించడము, బ్లోటింగ్ అనిపించడము, ఫ్లాచులెన్సీ డెవలప్ అవ్వడము, ఇండైజెషన్ డెవలప్ అవ్వడము, బర్ప్స్ ఎక్కువ డెవలప్ అవ్వడము, తిన్నా కానీ తినబుద్ధి కాకపోవడము, ఇంకొకటి కొంచెం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపించడము, ఇవన్నీ డైజెస్టివ్ సమస్యలు డెవలప్ అవుతాయి. సో అది బాగుండాలి అంటే మనము ఫిజికల్ యాక్టివిటీ చాలా చేయాలి. ఎందుకంటే స్లో అవుతుంది. సో మన గట్ స్లో అవుతుంది అని అంటే మనం రోజు ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ చేసేసి మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకొని, ప్రాపర్ డైట్ తీసుకొని, ఎక్సర్సైజ్ చేసి, ఇంకా హోమియోపతిలో ఏంటి అంటే ఆ గ్యాస్ట్రోపారసిస్ స్లో ఉంది మూమెంట్, దాన్ని అడ్రస్ చేస్తూ మెడిసిన్ ఇస్తాం మనం. అప్పుడు ఏమవుతుంది అంటే గ్యాస్ట్రోపారసిస్ని మనం అడ్డుకుంటూ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ని పెంచుతూ డైజెషన్ మంచిగా ఎలా చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే క్యూర్ అనేది మంచిగా జరుగుతుంది. సో ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మస్ట్ అంటారు. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మస్ట్, అలాంగ్ విత్ ప్రాపర్ స్లీప్ ఈజ్ మస్ట్, అలాంగ్ విత్ ప్రాపర్ హైడ్రేషన్ ఈజ్ మస్ట్, అలాంగ్ దాట్ స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి. స్ట్రెస్ రిలీఫ్ అని అందరూ చెప్తారు. స్ట్రెస్ రిలీఫ్ ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు సింపుల్ మేడం, పొద్దున్న లేవగానే మంచి మ్యూజిక్ వినండి, మంచి చిరంజీవి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయండి, లేకపోతే మీకు ఏ హీరో నచ్చితే ఆ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయండి. లేకపోతే పొద్దున్న లేచి మనం క్రికెట్ ఆడడానికి పోతాం, లేకపోతే కొంతమంది బ్యాడ్మింటన్ ఆడడానికి పోతాం, వాడు ఆడతాడు, మనం రిలాక్సేషన్ ఇస్తే, లేకపోతే యోగా చేయడానికి. ఇప్పుడు చాలామంది జిమ్లో మ్యూజిక్ పెడతారు. ఎందుకు పెడతారు? మ్యూజిక్ అనేది మనకి ఏంటి అని అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది.
సో ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుందో ఎపినెఫ్రిన్ అనేది అడ్రినలిన్ బూస్టింగ్ సాంగ్స్. ఇప్పుడు మనము ఎప్పుడైనా బుక్ మై షోలో మనము పబ్కి ఏదైనా బుక్ చేస్తే అడ్రినలైజర్ అని అంటారు. సాంగ్స్ అడ్రినలైజ్ సాంగ్స్ అంటే ఆ మ్యూజిక్ వల్ల మనకి ఎంతూజియాజం పెరుగుతుంది. మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ పెడితే ఎట్లా డ్యాన్స్ చేస్తుంది. సో అట్లా మ్యూజిక్ వినండి. దానివల్ల ఏమవుతుంది అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే స్ట్రెస్ తగ్గుతారు. మీకు నచ్చిన వాళ్ళతో పోతారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతారు, ఆడుకుంటారు. ఏమవుతుంది ఆటోమేటిక్గా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మంచి ఫుడ్, నచ్చిన ఫుడ్ చేసుకొని కుక్ చేసుకొని తింటే, కొంతమంది వాట్ ఈజ్ యువర్ హాబీ అంటే కుకింగ్ అని చెప్తారు. మంచి ఫుడ్ రిలీజ్ చేస్తే, మంచి ఫుడ్ తింటే ఆటోమేటిక్గా సెరోటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అర్థమైందా? మనము పండుగ రోజు పూలు పెడతాం, తోరణాలు కడతాం. ఎందుకు? దాని నుంచి వచ్చే స్మెల్ వల్ల మనకి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అది కూడా ఒక హ్యాపీ హార్మోన్. ఇప్పుడు పండుగకి పెద్ద మనుషులు ఇంటికి వస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ వస్తారు, ఏం చేస్తాం మనం? అలాయ్ బలాయ్ అంటారు, ఐడియా ఉందా? సో ఇఫ్ యూ ఆర్ హగ్గింగ్ సమ్వన్ అంటే చిన్న బాబుని ఎత్తుకుంటాం మనం, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇట్లా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. టూర్కి వెళ్ళండి, ట్రావెల్ చేయండి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి, గేమ్స్ ఆడండి, క్యారమ్ ఆడండి, చెస్ ఆడండి. సో ఇవన్నీ ఏంటి అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి, బూస్ట్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్. తద్వారా స్ట్రెస్ తగ్గుతుంది. అప్పుడు స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా ఫంక్షనింగ్ అనేది నార్మల్ అవుతుంది. జంక్ ఫుడ్ అండ్ మనం స్లీప్లెస్ నైట్స్, స్ట్రెస్ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ఏ లెవెల్ వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పుడు జంక్ అన్నారు మేడం, ఇంకొకటి స్లీప్లెస్నెస్ అని అన్నారు. ఓకే, మంచి క్వశ్చన్ అడిగినారు. ఇప్పుడు జంక్ అంటే ఫస్ట్ జంక్ అనగానే గుర్తుకొచ్చేది ఏంది? మన దగ్గర మన ఇండియన్ ఫుడ్ ఉంది జంక్లా, తర్వాత వెస్ట్రన్ ఫుడ్ కూడా ఉంది. బజ్జీలు తింటాం, సమోసాలు తింటాం, కచోరీ తింటాం, బర్గర్లు, పిజ్జాలు, మోమోలు, లేకపోతే స్విజిలింగ్ జోస్, అన్నీ ఫాస్ట్ ఫుడ్. ఇవన్నీ ఇంకొకటి లేసులు, పింగోలు, కుర్కురేలు, ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్ ప్యాకెట్లు. ఇంకొకటి ఇవాళ రేపు ఎట్లా ఉన్నాయంటే జ్యూస్ తాగుతున్నా అంటే తాగుతున్నా సార్, నేను ట్రాపికానా తాగుతున్నా, రియల్ ప్రిజర్వేటివ్స్. ఇవన్నీ తాగడం వల్ల దాంట్లో డెస్ట్రోస్ ఉంటుంది, ఇంకొకటి ఎంఎస్జీ అనే కంపౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతుందంటే మన గట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా అనేమో పెంచుతుంది, గుడ్ బ్యాక్టీరియాని తగ్గించేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే SIBO, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని అంటారు. సో అది డెవలప్ ఎక్కువ అయిపోతుంది బ్యాడ్ బ్యాక్టీరియా. సో ఇంటెస్టైనల్ లైనింగ్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే పూత అంటారు కదా, ఆ పూత డిస్టర్బ్ అయిపోతుంది, లైనింగ్. ఆ లైనింగ్ డిస్టర్బ్ అయిపోతే డ్రైనెస్ డెవలప్ అయిపోతుంది, మళ్ళీ మంట డెవలప్ అయిపోతుంది. దానివల్ల డైజెషన్ సరిగా కాదు, ఇవన్నీ హార్మోన్ డిస్టర్బెన్స్ అవుతుంది. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతారు. చాలామంది నేను వెయిట్ గెయిన్ కావద్దు, లాస్ కావాలి అని చెప్పేసి యోగా చేస్తారు, జిమ్లకు పోతారు, రాత్రి వచ్చి మందు తాగుతారు. మంచిగా నేనేమో కేబుల్ బ్రిడ్జ్ మీదకి పోతా, దాని తర్వాత మంచిగా అక్కడ కొని ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా అంటారు. లేట్ నైట్ 11 o'clock షోకి పోతా, మంచిగా ఏంది ప్రాసెస్డ్ పాప్కార్న్, ఫ్లేవర్డ్ పాప్కార్న్ తింటూ చీజ్ పాప్కార్న్, ఇంకొకటి క్యారమిల్, దాంతోపాటు పక్కకొక పెప్సీ, అది తాగుతారు. డైట్ కోక్ అయినా ఏ కోక్ అయినా వేస్టే మేడం. ఈ మధ్యలో ఏంది అంటే వాళ్ళకి కూడా అర్థమైంది, అందరికీ ఎక్కువ అవేర్నెస్ వస్తుంది, కూల్ డ్రింకులు తాగుతా సేల్ తగ్గిపోతుందని ఈ మధ్యలో కొత్తగా డైట్ కోక్ వితౌట్ షుగర్ అన్నారు. ఏదైనా బేకారే, ఏదైనా అంతే. కొబ్బరి నీళ్ళు తాగండి, మంచి కొబ్బరి బొండ. అట్లా ఈ కొబ్బరి నీళ్ళు కూడా ఏం చేస్తారు, డబ్బాలలో వచ్చినవి తాగుతారు. అది వద్దు, డైరెక్ట్ కొబ్బరి నీళ్ళు తాగండి, అది మంచిది. అది గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ పనికిరాని ప్రాసెస్డ్ ఫుడ్లు, ఈ పనికిరాని తింటే వేస్ట్. అట్లీస్ట్ మన ఇంట్లో చేసుకున్న మునుకులు మన ఇంట్లో చేస్తాం, అప్పాలు, అవి తినాం సార్, అవి డీప్ ఫ్రైడ్ కదా, అవి మనకు నచ్చవు. ఇది ఏంటంటే కొంచెం మసాలాలు, యాడెడ్ ఫ్లేవర్లు ఇవన్నీ వేస్తే ఏమైపోతుంది అంటే ఇంకొకటి పెరి అది ఇది అని. సో దీస్ ఆల్ థింగ్స్ ఏమైపోతాయి అంటే ఏదైనా తేడాగా వస్తే, ఫాస్ట్ ఫుడ్ అందులోనే ఫాస్ట్ ఉంది. సో ఎనీది ఫాస్ట్ అంటే అతివేగం ప్రమాదకరం అని రాస్తారు హైవేస్ మీద. సో ఫాస్ట్ అనేది అతిగా ఫాస్ట్ మంచిది కాదు. సో ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది ఇట్ విల్ కిల్ యువర్ గట్ హెల్త్. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. ఇలా డ్యామేజ్ అయిన గట్ని ఫుడ్తో, మంచి హెల్దీ ఫుడ్ అండ్ మెడిసిన్స్తో మనం మళ్ళీ రిట్రీవ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టవచ్చు సార్? డ్యామేజ్ అయిన గట్ని రిట్రీవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ డ్యామేజింగ్ ఇట్? ఓకే, ఆల్మోస్ట్ 10 years. 10 years if you have been damaging it. So it takes time. Since teenage నుంచి will start eating junk because children గా ఉన్నప్పుడు పేరెంట్స్ మోస్ట్లీ ఇవ్వరు. టీనేజ్ నుంచి కాలేజ్కి పోతాం, ఈవినింగ్ కాగానే కూల్ డ్రింక్ తాగుదాం, బర్గర్ తిందాం, పఫ్ తిందాం, పేస్ట్రీ తిందాం, లేకపోతే మంచి బేకరీ ఫుడ్ తిందాం. ఇవన్నీ తింటారు. ఎట్ ద సేమ్ టైం
తిన్నప్పుడు మీరు ఏం ఫిజికల్ యాక్టివిటీ లేదు. గేమ్స్ ఆడరా అంటే ఏం చేస్తారు? నేను ఫోన్లో ఆడుతున్నాం. టెంపుల్ ట్రీ ఆడుతున్నా, ఏదో టెంపుల్ అని ఆడుతున్నా, లేకపోతే ఇంకేదో ఆడుతున్నా. సో ఇవేవో ఆడుతున్నా. సో గేమ్ అది కాదు. గేమ్ అంటే క్రికెట్ ఆడండి, వాలీబాల్ ఆడండి, బ్యాడ్మింటన్ ఆడండి, ఇవి ఇట్లా చేయండి. సో ఎక్కువ రోజుల నుంచి డ్యామేజ్ అయింది గట్టు. సో ఇమ్మీడియట్గా కాదు, మంచిగా చేయండి. మంచిగా స్టార్ట్ చేసి ఎలా చేస్తారంటే ఒక 7 days 7 డిఫరెంట్ డ్రింక్స్ చెప్తాను నేను. ఓకే, అవి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. వారానికి సండే ఉందనుకోండి, మీరు ఫ్రీ ఉంటారు, ఇట్ ఈజ్ ఈజీ, యూ కెన్ గో వాక్ అండ్ యూ కెన్ గెట్ ఇట్. కోకోనట్ వాటర్ తాగండి వారానికి ఒకరోజు. మండే రోజు ఓవర్ నైట్ తులసి సోక్ చేయండి, ఒక 5 to 6 leaves or 7 leaves. నెక్స్ట్ డే ఆ తులసి వాటర్ తాగేసి. ట్యూస్డే రోజు ఓవర్ నైట్ పుదీనా సోక్ చేయండి, నెక్స్ట్ డే ఆ పుదీనా వాటర్ తాగేసేయండి. వెనస్డే రోజు జీరా సోక్ చేసేసేయండి, అదేం చేయండి, జీరా వాటర్ తాగండి. థర్స్డే అనుకుందాం, థర్స్డే రోజు ఏం చేస్తారు, జింజర్ గార్లిక్ 2, ఒక 10 grams జింజరు, లేకపోతే ఒక 2 రెబ్బలు ఏంటి గార్లిక్, అది స్క్వీజర్ ఉంటుంది కదా మనం లెమన్ స్క్వీజ్ చేసి, అది వాటర్లో వేసేసి ఒకరోజు అది తాగేసేయండి. ఇంకొక రోజు ఏం చేస్తారు అని అంటే, మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం, తీసుకొని ఒక స్పూన్ హనీ వేసుకుందాం, హాఫ్ లెమన్ వేసుకుందాం, పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకుందాం. టర్మరిక్ వేసుకొని మళ్ళీ అందులో 4 తులసి వేసుకుందాం, వేసుకొని ఒకరోజు అది తాగేసేయండి. సో ఇంకొక రోజు ఫ్లాక్స్ సీడ్స్ సోక్ చేసి తాగండి, ఒకరోజు సియా సీడ్స్ సోక్ చేసుకొని తాగండి. ఇలా తాగడం వల్ల డైలీ ఒక డ్రింక్, ఎంటీ స్టమక్, ఆర్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు టేక్ ఎంటీ స్టమక్. ఇఫ్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కొంతమంది నాకు జాబ్ ఉంది, అది ఉంది, కుదరదు, ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంతో తాగుతుంది. ఇంకొకటి కోకోనట్ వాటర్ ఇస్ చాలా మంచిది, అది బ్యూటిఫుల్ అసలు, ఎందుకంటే చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, చాలా మంచిది అది. సో మీరు ఏ సీజన్ అయినా కానీ కోకోనట్ వాటర్ తీసుకుంటే మంచిది. ఇవి డ్రింక్స్. వెన్ కమింగ్ టు ద ఫ్రూట్స్, గట్ హెల్త్ గురించి అని అడుగుతున్నాం. సో యాపిల్ తినండి, డైలీ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అని అంటారు. ఎందుకు? బికాస్ యాపిల్లో మ్యాలమిక్ యాసిడ్ అని ఉంటుంది, యాపిల్లో పెక్టిన్ ఉంటుంది, ఇది డైజెషన్, ఇట్ ఇంప్రూవ్స్ డైజెషన్. సో యాపిల్ ఒకరోజు, ఇంకొక రోజు ఏం చేస్తారు, పపాయా తినండి, ఒకరోజు పియర్ ఫ్రూట్ తినండి, ఒకరోజు ప్రూన్స్ అంటారు, ఐడియా ఉందా మేడం? ఆలుబుకారా, వెరీ గుడ్. అదేం చేస్తారు, సోక్ చేసేసి డ్రై ప్రూన్స్. ఇట్ హెల్ప్స్ ఫర్ కాన్స్టిపేషన్ అని విన్నాను. ఎందుకు ఇట్ హెల్ప్స్ ఫర్ కాన్స్టిపేషన్? బికాస్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ సార్బిటాల్. సో అదేం చేస్తుంది, సార్బిటాల్ ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఫుడ్ని పుష్ చేయడానికి పనిచేస్తుంది. సో డ్రై ప్రూన్స్ ఆర్ గుడ్ సోర్స్ ఫర్ కాన్స్టిపేషన్. ఇంకొకటి, ఒకరోజు ఖర్జూర పండ్లు నానబెట్టుకొని తినండి. సో ఖర్జూరలా ఎంత బ్యూటిఫుల్ అంటే ఫీమేల్స్కి చాలా ఇంపార్టెంట్, ఈవెన్ మేల్స్ ఆల్సో, బట్ ఫీమేల్స్ ఐ ఆల్వేస్ అడ్వైజ్ టు టేక్ ఖర్జూరా బికాస్ దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్, దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ ఉంటాయి. ఐరన్ అనేది తగ్గిపోతుంటుంది ఫీమేల్స్కి, ఎక్కువ పీరియడ్ కంప్లైంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇది తీసుకోవడం వల్ల మనకి గట్ హెల్త్ డ్యామేజ్గా అయిన గట్ హెల్త్ని మనం రివోక్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్కి చాలా ఇంపార్టెంట్. ఇంకా కార్న్స్ తినొచ్చు. ఇలా తీసుకుంటూ పోతే మనకి మంచి ఫ్రూట్స్, ఈవెన్ పపాయ తీసుకుంటే కూడా ఇంప్రూవ్మెంట్. పోమోగ్రనేట్ కూడా చాలా మంచిది, పోమోగ్రనేట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకొకటి, అన్ని బెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, క్యాన్బెర్రీ, స్ట్రాబెర్రీ, ఎనీ బెర్రీ ఈజ్ గుడ్ ఫర్ గట్ హెల్త్ బికాస్ దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇలా తీసుకుంటూ మనము కంటిన్యూస్గా ఒక 6 months 1 year రెగ్యులర్గా చేయండి, లైఫ్ లాంగ్ చేయండి, తప్పేముంది, మనం తినేది తప్పు కాదు కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా మీ గట్ హెల్త్ రివోక్ అవుతుంది. మినిమం ఒక 6 months వెయిట్ చేయాలి. 1 month వాడేసి కథం నాకు ఇంప్రూవ్ అవుతలేదు అంటే కాదు, ఎందుకంటే యూ హ్యావ్ బీన్ డ్యామేజింగ్ ఫ్రమ్ లాంగ్ టైం. అది మేడం.